ఆయన కోమాలో ఉన్నాడేమో నాకు తెలీదు. ఆయన 12 ఏళ్ల తర్వాత ఆయన చెప్తారు, జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానంట. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి నాకేమన్నా సంబంధం ఉందా? సిబిఐ కోర్టు చేసింది. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నన్ను కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశాడని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనేది మళ్ళీ చెప్తాను మీకు. 2, విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అంటారు. విభజనకు నాకు కారణమా? నేను ముఖ్యమంత్రి పదవి వదిలేశానా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఏం చెప్తున్నాడు? మొన్నటికి మొన్న భగవాన్ సాయిబాబా గారి ట్రస్ట్ చనిపోయినప్పుడు, భగవాన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు టన్నులు బంగారం ఎత్తుకొని పోయారట. మధ్య స్థిమితంగా ఉందా లేకపోతే పువ్వులలో పిచ్చి కుక్క కలిసి నాకు అర్థం కాలేదు. కాణిపాకంలోనూ తరగండిలో ప్రమాణం చేస్తా, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావా లేదా అని. పోనీ ఇంకొక ఆఫర్ ఇస్తాను, ఇంకొక ఆఫర్. ఆయనకు అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం. అయ్యప్ప స్వామి గురించి వస్తాను, నేను ప్రమాణం చేస్తాను. నేను చెప్పి ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి ₹1 నాకు వచ్చిందంటే నేను ప్రమాణం చేస్తాను అటువంటిది జరగలేదు అనేది. నాకు ఒక గుర్తొస్తా ఉంది. ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట, నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల 1000 ముక్కలు అవుతుందని శాపం పెట్టాడంట. ఈ పెద్దిరెడ్డికి అటువంటి శాపం ఉన్నట్టుంది. జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు, అన్ని అసత్యాలే మాట్లాడే భాష ఏమిటి? పెద్ద వయసు పెద్ద అయితేనే సరిపోదు, భాష ఏమిటి? సంస్కృతి ఉందా నీకు? మాట్లాడే పద్ధతి ఉందా నీకు? చిన్నపిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకుడు అని నిన్ను అసహించుకునే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బాయ్ బాయ్ పెద్దిరెడ్డి, బాయ్ బాయ్ పెద్దిరెడ్డి. అక్కడ రాలేదు. బాయ్ బాయ్ పెద్దిరెడ్డి.